కూట పార్టీలన్నీ కూడా అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే జనసేన కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా జగన్నే టార్గెట్ చేస్తే రకంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆయన అధికారంలో తీసుకున్న కూడా తప్పుపడుతుంటాయి. అయితే ఒక్కొక్క సందర్భంలో అనిపిస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసి కరెక్ట్ ఏమో, జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసింది ఇప్పుడు ఎందుకు ఈ కూటమి పక్షాలు చేయలేకపోతున్నాయి అనేది. అంటే ఒక రకంగా అప్పుడు జగన్ ఎందుకు ఆ నిర్ణయాలు తీసుకున్నారని చర్చ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాజాగా అక్కడికి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ కు రాయాల్సిన విద్యార్థులు ఆయన పర్యటన వల్ల వల్ల ట్రాఫిక్ ఆపడం వల్ల వాళ్ళకి పరీక్ష లేట్ అయింది, ఇప్పుడు ఏడాది పక్కకి వెళ్ళిపోయింది వాళ్ళది అనేది. గతంలో జగన్ హెలికాప్టర్ వేసుకుని గుంటూరు వచ్చాను, హెలికాప్టర్ వేసుకుని జిల్లా ఒంగోలు వెళ్ళారనో, హెలికాప్టర్ వేసుకుని తిరుపతి, దీని మీద తెగ విమర్శించేవారు. ఈ పక్క కూడా హెలికాప్టర్ చూడండి అని. అలా వినడం వల్ల ఏంటి అంటే రోడ్ మీద ఎప్పుడు ట్రాఫిక్ ఇబ్బందికరమైన పరిణామాలు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు దాపరించు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానం వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్డు వెళ్ళడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నారు. ఓకే, అయితే దానివల్ల కాదు ఎగ్జామ్ కి పిల్లలు లేట్ గా వెళ్ళారు అనేది. దాన్ని విచారిస్తే అసలు విషయం ఏంటనేది బయటపడుతుంది. హెలికాప్టర్ ద్వారా వెళ్ళుంటే ఇక్కడ రెండు, ఒకటి ఏంటంటే అంత స్థాయి పొలిటికల్ లీడరు, పైగా పవన్ కళ్యాణ్, అలా గాల్లో వెళ్ళిపోతే పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా నిరాశపడతారు. బై రోడ్డు మీద వెళ్తేనే వాళ్ళకి ఒక ఆనందం, వాళ్ళకి గజమాలలు వేయాలన్నా పూలమాలలు వేయాలన్నా కూడా ఒక సర్వీస్ రోడ్లో గజమాల వేయడానికి పెద్ద ప్రొక్లేన్ ఏదో పెట్టారట, దానివల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయింది అనేది ఒక వెర్షన్. ఇవన్నీ మిస్ అయిపోతాయి. ఇంకా అక్కడ హెలికాప్టర్ దిగిన తర్వాత ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి అందరినీ రానిస్తారా? రానివ్వరు. అలాగని వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తే అదొక పెద్ద క్రౌడ్ అయిపోతుంది. కాకపోతే ఇటువంటి వాటిని జగన్ అప్పుడు దూరం పెట్టాడు. దూరం పెట్టి హెలికాప్టర్లో ప్రయాణించేవారు, త్వరగా వెళ్ళొచ్చేవారు. కాకపోతే అప్పుడు ఆయనకు బడి అందరూ ఏడ్చేవారు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అయితే ఇలా చేశాడు కాబట్టి ఏమీ లేదు, ఇప్పుడు ఇలా బై రోడ్డు వెళ్ళడం వల్ల ఇలా ఇబ్బంది జరిగిందని. కాకపోతే